గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ దాదాపు దివాళా తీసిందనేది వాస్తవం. సంస్థను వైసీపీ నిర్వీర్యం చేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ నానా తంటాలు పడుతూ రివైవల్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. సిపిఈ రెంటల్ తగ్గింపు, ఎల్సీఓల సమస్యల పరిష్కారం, బ్యాచ్ వైజ్ కొనుగోళ్లు, మెయింటెనెన్స్ ప్రాధాన్యత వంటి చర్యలు ఖచ్చితంగా సానుకూలం. ఇవి ఎల్సీఓలను ఆకర్షించి నెట్వర్క్ స్థిరత్వం కల్పించి కనెక్షన్లు పెంచడానికి దోహదపడతాయి. అయితే సవాళ్లు భారీగా ఉన్నాయి. కేబుల్ రంగంలో జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేటు దిగ్గజాల తీవ్ర పోటీ మధ్య ప్రభుత్వ సంస్థ రారాజు అవడం సులభం కాదు. గతంలో ఆర్థిక అస్తవ్యస్తత, సర్వీస్ లోపాలు, టెక్నికల్ సమస్యలు సంస్థను కుదేలు చేశాయి. ఇప్పుడు రెంటల్ తగ్గింపులు, సిబ్బంది నియామకాలు చేపట్టిన అమలు, మానిటరింగ్, ఫండింగ్ ఎలా ఉంటాయన్నది కీలకం. వేసవి కాలంలోనే మరమ్మతులు పూర్తి చేయాలన్న డెడ్ లైన్ సరైనదే కానీ వరి సీజన్ ముందు ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు అమలవుతుందో చూడాలి. ప్రభుత్వం అధునాతన టెక్నాలజీ, విస్తృత విస్తరణతో ముందుకు సాగాలని భావిస్తోంది. మంచి ప్రణాళికలు మాత్రమే సరిపోవు. నిరంతర పర్యవేక్షణ, పారదర్శకత, ఎల్సీఓలు, ప్రజల మధ్య నమ్మకం కల్పన కావాలి. చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ను తిరిగి లైన్లో పెట్టడానికి శాస్త్రీయంగా కృషి చేస్తున్నా ఇది రారాజు అవుతుందా లేదా కేవలం బలమైన ఆటగాడుగా మిగులుతుందా అనేది రాబోయే నెలల్లోని అమలు ఫలితాలు నిర్ణయిస్తాయి. ఈసారి ఫైబర్ నెట్ నిజంగా సేవ చేస్తుందా లేదా మరో సమస్యగానే గతం మాదిరిగా మారుతుందా అనేది ప్రజల ప్రశ్న.